హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దొండ మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం. దొండ మొక్క ఎక్కువగా కాయాలంటే ఏం చేయాలి? అసలు ప్రతి ఒక్క మొక్కకి పోషకాలు ఇవ్వండి కాయలు కాయదని అనుకుంటాం అందరం. కానీ దొండ మొక్క మాత్రం అలా కాదు. దొండ మొక్కకి కొంచెం కేర్ చేసే చాలు. అసలు ఎటువంటి పోషకాలు లేకపోయినా కూడా ఎక్కువ కాయలు ఇచ్చేదంటే దొండ మొక్కనే. దొండ మొక్క ఎంత మొండిదంటే అసలు ఈజీగా బ్రతుకుతుంది. చిన్న కొమ్మ తెచ్చి నాటినా బ్రతుకుతుంది. ఒక్క పాదు ఉంటే మనం 100 మొక్కలుగా తయారు చేసుకోవచ్చు. దాని మొదల్లోనే చిన్న వేరు తీసి ఎన్ని కుండీలైనా పెట్టేసుకోండి, మనకి ఎన్ని మొక్కలు అంటే అన్ని మొక్కలు వచ్చేస్తాయి. అంటే ఈజీగా బ్రతుకుతుంది ఈ మొక్క. దొండ మొక్కకి ఇప్పుడు ఎక్కువగా అంటే మిగతా చిక్కుడు, బీరకాయ, కాకరకాయ ఇలాంటి వాటికేమో ఎక్కువగా పోషకాలు ఇస్తేనే కాస్తాయి. కానీ దొండ మొక్క మాత్రం అలా అంటే అప్పుడప్పుడు ఇచ్చి మామూలుగా ఎక్కువగా వీటంతా పోషకాలు ఇవ్వకపోయినా కూడా మొండిగా కాస్తుంది అన్నమాట. ఇక నా దొండ మొక్క అయితే ఎన్ని కాయలు వస్తాయి. కాకపోతే నేను ప్రతి వీడియోలో చెప్తాను దొండ మొక్క గురించి. అది పైకి పాకించడం వల్ల కొంచెం కాయలు అయితే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేయను. ఇక్కడ చూడండి, ఈ కాకరకాయ ఇంత హెల్దీగా ఇంత ఉన్నదంటే దీనికి ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తాను కాబట్టి ఇలా వస్తుంది. కానీ దొండ మొక్క అలా కాదు. దానికి ఒకసారి ఇచ్చి ఒకసారి ఇయ్యక వదిలేసినా కూడా కాయలు వస్తూ ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే టమాటా కానీ చిక్కుడు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పోషకాలు ఇస్తేనే రిజల్ట్ కనబడుతుంది. అది వీటికి పోషకాలు ఇవ్వడం ఆగిపోయింది అనుకో, అసలు క్రాప్ అనేది చాలా తగ్గిపోతుంది. కానీ దొండ మొక్క అయితే అలా కాదు. ఇప్పుడు బెండ్ అయినా ఏదైనా సరే, కాకర చిక్కుడు ఏదైనా సరే వాటికి వీక్లీ వన్స్ ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ పోషకాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న వంకాయ కానీ ఏదైనా సరే. కానీ దొండ మొక్క ఏంటంటే సరే మంత్లీ వన్స్ కానీ అట్లా ఏదైనా ఒకటి ఇచ్చినా కూడా, నేనైతే ఒక్కొక్కసారి అయితే మంత్లీ వన్స్ కూడా ఇవ్వను దొండ మొక్కకి. కొంచెం అంటే పైకెక్కి నేను హార్వెస్ట్ చేసుకోవట్లేదు కదా ఎందుకని వదిలేస్తూ ఉంటాను. కానీ కాయలు కాసి పండు బండి రాలిపోతూ ఉంటాయి పైనుంచి. నేను చాలాసార్లు పైకి ఎక్కలేక అలా వదిలేస్తుంటాను. దొండ మొక్క మాత్రం ఒక్కసారి పెట్టి చూడండి, ఎంత మంచి అంటే ఏళ్ళ తరబడి బ్రతుకుతుంది. అది 5 years నుంచి చాలా చక్కగా ఉంది. ఇక్కడ చూడొచ్చు చిక్కుడు పూత కూడా ఎంత వస్తుందో. అంటే వీటికి ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ వీటికి పోషకాలు ఇవ్వాల్సింది. ఏదో ఒక పోషకం ఇస్తేనే మన హార్వెస్ట్ తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ అనేది వస్తూ ఉంటాయి. అది దొండ మొక్కకు ఈ మొక్కకు డిఫరెన్స్. అది మొండిగా బ్రతికే దొండ మొక్క ఒక్కటి తెచ్చి వేసుకోండి, సంవత్సరాలు తడబడి ఉంటుంది. దానికి కేర్ ఏంటంటే మామూలుగా సాయిల్ అనేది గుల్లగా ఉండాలి. బిగుసిపోయినట్టుగా ఉంటే మాత్రం మొక్క చనిపోతుంది, జాగ్రత్త. అలా ఉండేసి అప్పుడప్పుడు ఎప్పుడైనా అంటే మంత్లీ వన్స్ అట్లా ఏమైనా పోషకాలు ఇవ్వండి. నేను ఎందుకంటే 5 years నుంచి దాన్ని గ్రో చేస్తున్నాను కాబట్టి దాన్ని ఎలా చూసుకుంటానో మిగతా మొక్కలతో పోలిస్తే అది అంత వీక్గా నేను చూసుకున్నా కూడా అంత మంచి కాయలు వస్తూ ఉంటాయి. ఇక్కడైతే దొండ మొక్కలు మొన్న ఒకరోజు దొండకాయలు హార్వెస్ట్ చేశాను. మళ్ళీ ఈ మధ్య ఒకసారి గోడ పైన మీకు చూపించాను కదా, అది ఆ రోజు ఒకరోజు హార్వెస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడేమో చిక్కుడుకాయ, దొండకాయ, కొంచెం వంకాయలు, బీరకాయలు, అది ఇక్కడ 2 బెండకాయలు ఉన్నాయి. ఇదేమో ఒకరోజు హార్వెస్ట్ చేశాను. అంటే దొండకాయలు ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాయి కానీ ఈ మధ్య నేను ఎక్కువ హార్వెస్ట్ చేయట్లేదు. అయితే చెప్పాను కదా, మా ఎలుకలు ఉన్నాయి, అవి బాగా తినేస్తున్నాయి. ఈ మధ్య చేశాను, మళ్ళీ ఈరోజు కూడా చేశాను. టమాటాలతో పాటు నేను దొండకాయ కూడా హార్వెస్ట్ చేశాను. అది లాస్ట్ వీక్ది, ఇది ఈ వీక్ది. రోజు వెళ్తే మాత్రం రోజు కాయలు ఉంటాయి కానీ మన బద్ధకానికి పైకి ఎక్కలేక అలా వదిలేస్తూ ఉంటాను నేను. ఇక్కడ చిక్కుడు అదే టమాటాలు కూడా ఈ మధ్య ఎలుకలు తింటున్నాయి. కాకపోతే ఎలుకలకి ఈ మధ్య ఎలుకల ప్యాడ్ పెట్టేశాను, అవి వచ్చి మొత్తం దానికి అతుక్కుపోయినాయి. లేదంటే ఒక్క కూరగాయలు కూడా ఉంచట్లేదండి బాబోయ్. ఇక్కడ చూడండి, ఇది ఈ వీక్ చేసిన హార్వెస్ట్ అనమాట. దొండకాయలు మళ్ళీ ఇంకా వంకాయలు అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటాయండి. ఉన్నాయి 2 మొక్కలే కానీ చాలా బీభత్సంగా ఉన్నాయి. ఇంకా 2 days తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఎన్ని ఉన్నాయంటే అవి మీకు చూపిస్తాను. ఒక్క మొక్కకి దాదాపు 7-8 కాయలు ఉన్నాయి. ఈరోజైతే ఒక 2 హార్వెస్ట్ చేశాను. అంటే పెద్ద పెద్ద సైజు ఈ 2 చేశాను. మళ్ళీ పిందె దశలు ఉన్నాయి అయితే వదిలేశాను. ఇంకా ఈరోజు ఒక పోషకాలు చేసేది ఉండే, ఇంకా టైం లేక చేయాలి. ఇంకా మొన్నటి వరకు కొంచెం మబ్బులుగా ఉండి వర్షాలు పడేట్టు అనిపించినాయి. పడినాయి ఒక 2 వర్షాలు అయితే ఈ మధ్యకాలంలో. ఇంకా చేస్తాను, ఎగ్గాయలు చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఎగ్గాయలు చూపిస్తాను. ఈరోజైతే ఇది చేశాను. మననేమో బెండకాయలు, బీరకాయలు, ఊకే బీరకాయలు వస్తుంది. ఈ మధ్య మన గార్డెన్లో బీరకాయలు లేవు. బీరకాయలు సీడ్స్ నాటుకున్నాను.
అలాగే కొన్ని పువ్వులు కూడా ఉంటే కోసాను, ఈవినింగ్ పూజ కోసం కోసాను. ఇవి ఒక్కొక్కసారి మార్నింగ్ వదిలేస్తాను కదా, అలాంటప్పుడు మళ్ళీ ఈవినింగ్ కోసుకెళ్ళి ఈవినింగ్ టైంకి వాడుతూ ఉంటాను. అంటే మార్నింగ్ కొన్ని కనపడక వదిలేస్తూ ఉంటాను, అవి మళ్ళీ ఈవినింగ్కి నేను అట్లా మొక్క పైన వదిలేను. మందార పూలు మాత్రం ఖచ్చితంగా హార్వెస్ట్ చేస్తాను. మార్నింగ్ మర్చిపోయాను అనుకో, ఈవినింగ్ చేస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పువ్వులు అయితే. ఈరోజైతే మన గార్డెన్లో కొన్ని కోతులు కూడా వచ్చినాయి పైకి. వామ్మో, పైకి ఎక్కడ వస్తాయేమో అనుకున్నాను. జస్ట్ ఈ హైదరాబాద్లో ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు మంకీస్ని. ఈరోజైతే కనపడ్డాయి ఒక 2. కానీ మా గార్డెన్ పైకి వెళ్తాయేమో అనుకున్నాను, కానీ ట్యాంక్ గార్డ్ అవి ఏం పైకి రాలేదు, కింద నుంచి వెళ్ళిపోయినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా బ్యూటిఫుల్ హార్వెస్ట్ అనే చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు చామంతులు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, చిన్న పాట్లో పెట్టిన చామంతులు చూడండి ఎంత గుత్తులుగా ఎంత బాగా వస్తున్నాయో. ఫ్లవర్స్ అయితే చూడముచ్చటగా చాలా బాగున్నాయి. ఇంకా రోజు రోజు హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. ఈ పువ్వులు కూడా, మొగ్గలు కూడా విపరీతంగా ఉన్నాయి చామంతులు. ఇంకా చామంతులు అనేది అన్నీ ఒక చోట పెట్టలేదు, ముందు సైడ్ కొన్ని ఉంటాయి. ఇక్కడ ఎండ పడట్లేదు, నల్ల పెయిన్ వచ్చిందని మీకు లాస్ట్ చూపించాను కదా, అప్పటి నుంచి దీన్ని ఎండలో పెట్టాను. కొంచెం ఎండ పడితే కూడా ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఈరోజైతే ఈ విధంగా హార్వెస్ట్ చేశాను. ఈరోజు మన గార్డెన్లో బంతిపూలు కూడా చాలా బ్లూమ్ అయినాయి, అవి కూడా చూపిస్తాను. ఏంటంటే బంతిపూలు ఏంటంటే ఇప్పుడు బ్లూమ్ అయినాయి, కాస్త అవి వంగిపోతున్నాయి. అవి కూడా కోసి హార్వెస్ట్ చేసి మొత్తం గుమ్మానికి కట్టేయాలి. ఎందుకంటే మొక్క పైన ఉన్నా కూడా అవి వేటికి అవి ఇట్లా మొదల్లోకి ఇరిగిపోయినట్టుగా అవుతున్నాయి. అలాంటప్పుడు మొక్క పైన ఇంకా కొత్త కొత్త ఫ్లవర్స్ వస్తుంటాయి కాబట్టి ఇవి మన గుమ్మానికి కట్టేయాలి. ఈ ఫ్రైడే కోస్తాను, ఈ ఫ్రైడే కోసేసి గుమ్మానికి కట్టేస్తాను. బాగుంటుంది కదా, పూజ గదికైనా గుమ్మానికైనా కట్టేస్తాను. ఒక్కటే మొక్క చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయి, అది కుండీలో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మందారాలు, పింక్ మందార, రెడ్ మందార, కాకరకాయలు 2, వంకాయలు ఒక 3 చేశాను, కొన్ని చిక్కుడుకాయలు, కొన్ని దొండకాయలు, కొన్ని టమాటోస్. చూసారు కదా ఫ్రెండ్స్, దొండ మొక్కని ఇంత ఈజీగా ఎటువంటి పోషకాలు లేకపోయినా కూడా మొండిగా కాసే చెట్టు ఒకటి ఉందంటే అది దొండ మొక్కనే. ఖచ్చితంగా పెట్టుకోండి, దానికి పెస్ట్ అటాక్ కూడా చాలా ఎక్కువ జరగదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.